అతి ప్రాముఖ్యమైన విలువైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. గతించిన కాలంలో ఏం ధ్యానం చేసుకున్నాం, ఎంతవరకు ధ్యానం చేసుకున్నాం, దేవుని మహాకరుని బట్టి గతించిన కాలంలో రెహబాము, యరొబాము దక్షిణ రాజ్యం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. సో దక్షిణ రాజ్యంలో యరొబాము అయిపోయాడు, యరొబాము అయిపోయారు, నాదాబు అయిపోయాడు, బయాష గురించి ధ్యానం చేసాం. ఆ తర్వాత ఏలా గురించి ధ్యానం చేసాం, జిమ్రీ గురించి ధ్యానం చేసాం, తిబ్ని గురించి ధ్యానం చేసాం, ఓమ్రి గురించి కూడా ధ్యానం చేసాం. ఈరోజు మనము ఆహాబు అనే రాజు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరి గురించి? ఆహాబు. ఈ ఆహాబు ఎలా పరిపాలించాడు, ఏం చేశాడు అన్న విషయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఓమ్రి ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, ఏ ప్రాంతాన్ని కొన్నాడు, ఎంతకు కొన్నాడు, ఏం చేశాడు, వీడియోలతో సహా మీకు చూపించాను. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే మనం చూడొచ్చు అన్న విషయాన్ని అద్భుత రీతిగా గతించిన వారంలో చూపించాను మనం. అవునా కదా? గుర్తుందా? అది ఎవరి గురించి? ఓమ్రి గురించి. ఓకేనా? అర్థమవుతుందా? ఆ ఓమ్రి ఎవరు? ఆహాబు వాళ్ళ నాన్న. ఈ ఆహాబు వాళ్ళ నాన్నగారు ఒక ప్రాంతాన్ని కొన్నాడు. ఆ ప్రాంతం ఏంటంటే ఒక కొండను కొన్నాడు. ఆ కొండ ఏంటి? సోమ్రేను. ఆ కొండను 4 మణుగులు కొన్నాడు. కొన్న తర్వాత ఏదో చూపిస్తా చూడండి. ఏదో ఇది ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో పోయిన వారం మీకు ఆల్రెడీ చూపించేశాను జస్ట్. సో ఓమ్రి అనే వ్యక్తి ఈ కొండ మీద ఉన్నటువంటి వ్యక్తిని, కొండ మీద ఉన్నటువంటి సోమ్రేను అనే ప్రాంతాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కొని దాని మీద తన కోటను నిర్మించుకున్నాడు. ఎవరు? ఓమ్రి. ఓకేనా? సో ఇవన్నీ పోయిన వారం చెప్పాను మీకు. ఇక్కడే ఎవరి సమాధి ఉంది? ఓమ్రి అనే రాజు సమాధి. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేది ఎవరు? ఆహాబు. ఈ ఓమ్రి అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు కట్టినటువంటి కోట. సో ఇవన్నీ చూపించారు. ఇవన్నీ ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం, బైబిల్లో చూసాం, రెఫరెన్స్లు చూసాం. సో ఆ కోట చూసాం. ఆ తర్వాత ఆ కోటకి ఎదురుగా ఏం పెట్టింటారో కూడా ధ్యానం చేసాం. ఏదో చూడండి ఎలా కనిపిస్తాయో చూడండి. ఇది ఎంట్రన్స్, ఇలా వెళ్తాం లోపలికి. ఇవన్నీ పోయిన వారం చూసాం. ఇటుపక్క అటుపక్క దేవతలు పెట్టేవాళ్ళు. ఈ విషయాలని మనం ధ్యానం చేసాం. దేవుని చిత్తం అయితే ఫ్యూచర్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకుని దాని ద్వారా మీకు యూట్యూబ్లో తెలుస్తాయి వీడియోలు. సో ఇంతకాలం మనం ఓమ్రి గురించి ధ్యానం చేసాం. ఓమ్రి తర్వాత ఎవరు? ఆహాబు. సో ఇప్పుడు మనము ఈ ఆహాబు అనే రాజు గురించి ధ్యానం అయిపోతున్నాం. ఎవరు ఈ ఆహాబు, ఏం చేశాడు ఈ ఆహాబు అన్న విషయాన్ని ధ్యానం చేయబోతాం. చేద్దామా? మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పబోయే ఇక్కడి నుంచి ఎవరైతే చాలా చాలా జాగ్రత్తగా వింటారో, ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి దేవుడు హెచ్చరించిన హెచ్చరిక కూడా వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాలేదా? ప్రకటన గ్రంథంలో ఉండబోతున్నటువంటి సందర్భాలు కావచ్చు, యెజబేలు అనే ఒక స్త్రీ గురించి కావచ్చు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు అర్థం కాలేదనుకో, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయం అర్థం కాదు. అర్థం కాలేదా? అర్థం కాలేదు. కింద పునాది వేసారనుకో, ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎన్ని గిర్రలు ఉన్నాయి, అది పూడిపోయింది అనుకో, ఎక్కడ గోడ కట్టాలో తెలీదు. మీకు అర్థమవుతుందా? అదే పునాది కనస్తుంది అనుకో, ఆ పునాది మీద గోడ కడతావు. మట్టి మీద గోడ కడతారు ఎవరన్నా? పునాది కనిపిస్తే పునాది మీద గోడ కట్టుకుంటూ వెళ్తాం. అలాగే యెజబేలు అనే స్త్రీ గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్న విషయాలు కనుక మీరు తెలుసుకోగలిగితే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మీకు చాలా బాగా అర్థమవుతాయి. కాబట్టి చాలా 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 ఎన్ని చాలాలు జాగ్రత్తగా వినడానికి, వినకపోతే అర్థం కాదు. రైట్? మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 చూద్దాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రేనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. దక్షిణంలో ఆసారాజు చనిపోయాడా? చనిపోలే, ఇంకా బతికే ఉన్నాడు. అందుకని నేను ఇంకా అక్కడ తగలా. సో కొన్ని రోజుల తర్వాత ఆహాబు యెహోషాపాతు గురించి కంటిన్యూగా ధ్యానం చేస్తాం. ఆసా అనే రాజు కింద బతికే ఉన్నాడు. గుర్తున్నాడు? ఆసా ఆవిరైపోయిన ఆశాభక్తి, అంధకారంలో ఆశాభక్తి మర్చిపోకూడదు. ఆసా బతికున్నాడు. ఆసా ఇంకా చనిపోతాడు 3 సంవత్సరాల్లో. అనగా పైనున్నటువంటి ఓమ్రి కొడుకైన ఆహాబు రాజయ్యాడు. ఆ ఓమ్రి కొడుకు సోమ్రేను అన్న పట్టణాన్ని హెడ్ క్వార్టర్స్గా చేసుకొని, రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఎవరు? ఆహాబు. ఇంతకుముందు తిర్సా అనే పట్టణం ఉండేది. ఆ తిర్సా అనే పట్టణాన్ని జిమ్రీ అనేవాడు కాల్చిపారేశాడు. కాల్చడం ద్వారా వాళ్ళ ఆహాబు వాళ్ళ నాన్న ఓమ్రి అనే వ్యక్తి ఒక కొండను కొనుక్కొని, ఆ కొండ పేరేంటి? సోమ్రేను. ఆ సోమ్రేను కొండను కొనుక్కొని ఒక వ్యక్తి దగ్గర కొనుక్కొని ఆ కొండ మీద కోట కడతాడు. ఆ కోటను, ఆ గోడలను ఓమ్రి కొడుకు ఆహాబు ఇంకా బాగా డెవలప్ చేస్తాడు. ఈ విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఆ కోట మీద రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. ఎవరు? ఆహాబు. ఎలా పరిపాలించాడు, ఏం చేశాడు? 30 ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి
నడుచుకొనుట స్వల్ప సంగతి. ఏ సంగతి? స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బాయాలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. సోమ్రేనులో తాను బయలుకును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభము ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలుల రాజులందరికంటే తక్కువగా ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అండి, అర్థం చేసే ప్రయత్నం చేయండి. దేవుడు కొంతమందిని అసహించుకోవడానికి కొన్ని తప్పులు ఉంటాయి. మన తమ్ముల్లో, మన కుమారులో, మన కుమార్తెలో కొన్ని తప్పులు చేశారనుకో అరుస్తాం, రే చేయద్దంటాం. కొన్ని తప్పులు చేశారనుకో ఏ అని కొంచెం సీరియస్ అవుతాం. ఇంకొన్ని తప్పులు చేశారనుకో కొడతాం. ఇంకొన్ని తప్పులు చేశారనుకో భయంకరంగా కొడతాం. మీకు ఏమైనా అర్థమవుతుంది చెప్పేది? అంటే తప్పు చేసేటప్పుడు అన్ని తప్పులే, అంటే చిన్న తప్పు పెద్ద తప్పు అని నేను అంటాంలే. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం చేసే తప్పు దేవునికి మనకు భయంకరంగా ఎడబాటిపోయేంత పాపాలు ఉంటాయి. తప్పు చేశాడు ఒక అబ్బాయి, అరుస్తాం. ఒకడు భయంకరమైన తప్పు చేశాడు అనుకో, బెల్ట్ తీసుకోనో కర్ర తీసుకోనో రూములో గదిలో వేసో ఒక పూట అన్నం పెట్టకనో కొట్టరా. వీలైతే వాతలు కూడా పెడతారు. ఎందుకు? వాడు చేసిన తప్పును బట్టి. కరెక్టే కదా? దేవాతి దేవుడు కూడా కొంతమంది రాజులను, కొంతమంది వ్యక్తులను కొడతాడు, తిడతాడు, హెచ్చరిస్తాడు, కొన్నిసార్లు తోసేస్తాడు. అంటే వాళ్ళు చేసే తప్పును బట్టి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమవుతుంది? అర్థం కలదా? ఇప్పుడు చెప్పిన సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆహాబు అనే రాజంట తన పూర్వీకులందరికంటే భయంకరమైన ఎక్కువ పాపం చేశాడంట. ఉందా లేదా బైబిల్లో? ఏం చేశాడు అనేది పాయింట్. అప్పుడు ఏం చేశాడు అనే విషయాన్ని చెప్తూ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్నాడు. ఏమంటున్నా అంటే, ఆ పాపాలన్నింటిలో ఒకవేళ పాపాల చిట్టా రాయాల్సి వస్తే ఆహాబు గురించి పలానా పాపం చేశాడు, పలానా పాపం చేశాడు, పలానా పాపం చేశాడు అనుకుందాం. సంజీవ్ తేజ పలానా నీచమైన కార్యం, పలానా పాపం, పలానా పాపం, పలానా పాపం అని చెప్పాలనుకో, ఏదైతే ఎక్కువ గాయపెట్టిందో అది మొదట వస్తుంది. మీకు అర్థమవుతాం కదా? ఆహాబు అనే వ్యక్తి ఏదైతే చేశాడో, ఏ పాపం అయితే చేశాడో ఆ పాపాన్ని గురించి ఫస్ట్ రాయించాడు. మీకు అర్థం కదా? ఆహాబు చేసిన తప్పుల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ ఫస్ట్ తప్పు తెలుసా? 30. ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంత యెహోవా దృష్టికి చెడుతనం చేసిన. 31. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపములను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకొని నెంబర్ వన్ అతడు సీదోనీయుల రాజైన ఎద్బాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు. ఫస్ట్ వివాహం చేసుకుని ఉందా? బయలు దేవతను పూజించనుందా? మీకేమైనా అర్థం? యెజెబెలు అనే ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉందా? ఆ తర్వాత దేవుడు బయలు అని రాశాడు. అంటే యెజెబెలును వివాహం చేసుకోవటాన్ని దేవుడు భయంకరంగా పాపం చూశాడు. మీకు ఏమైనా అర్థం కలదా? అర్థమవుతుందా? ఇప్పుడు మనకు కయ్యూను అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? తమ్ముడు చంపాడు. అర్థం కదా? అంటే ఏదైతే భయంకరమైన పాపమో, ఏదైతే నీచమైన కార్యమో అదే గుర్తొస్తుంది మనకు. ఆహాబు అనే వ్యక్తి దేవుడు అసహించుకునే మొట్టమొదట రాసినటువంటి పాపం, దోషం, ఏమైన కార్యం ఏంటంటే సీదోనీయుల, చదవండి మళ్ళా చదువుతున్నా, 31వ వచనం. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని ఒకరి స్థలపకెత్తాను. యెరోబాము ఎవరో తెలుసా? నేబాతు కుమారుడైన యెరోబాము. గుర్తుందా? 2 దూడలు పెట్టాడు. మొదట్లో మనం ధ్యానం చేసుకున్న యెరోబాము. ఆ దూడలు పెట్టి పూజ చేయటం, ఆ దూడలు పెట్టి ఆరాధన చేయటం స్వల్ప సంగతి అంట. అంటే అర్థం ఏమని అనుకుందాం? రే, నువ్వు ఒక అమ్మాయితో తిరుగుతున్నావు, 2 అమ్మాయిలతో తిరుగుతున్నందుకు నువ్వు పెద్ద కాలం ఎగరేస్తున్నావు, నేను 20 మందితో తిరుగుతాను. నీకేమైనా అర్థమవుతుందా? వీడు 2 దూడలు పెట్టుకున్నాడు, నువ్వు 2 దూడలు పెట్టుకున్నానికి ఇది ఫీల్ అయిపోతున్నావు. అది స్వల్పం, అది చిన్న విషయం, నేను ఎంతమందితో తిరుగుతాను తెలుసా అని ఆహాబు అంట. చూడండి 31. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలు అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు, ఈ నుంచి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి, అతడు సీదోనీయులకు రాజైన ఎద్బాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. ఇక్కడ చాలా జాగ్రత్త. ఇంతకు ఎందుకు నా దేవుడు యెజెబెలును పెళ్లి చేసుకుంటే అంత కోపంగా చూశాడు? యెజెబెలును పెళ్లి చేసుకోవడం అంత పాపమా? ఎవరు యెజెబెలు? అసలు ఏ ప్రాంతానికి చెందింది? ఎందుకు దేవుడు అంత అసహించుకున్నాడు? ఏం చేసింది యెజెబెలు? ఏ ప్రాంతానికి చెందింది? యెజెబెలు కుటుంబం ఎలాంటిది? వాళ్ళ ఊరేంటి? ఆమె జీవించిన ప్రాంతం ఏంటి? ఆమె బాల్యం ఏంటి? ఎందుకు దేవుడు యెజెబెలును అసహించుకున్నాడు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయుము.
2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చుటకును వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. తలపైకెత్తండి, మొదటి రాజుల గ్రంథానికి రండి. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి యెజెబెలు కొత్త నిబంధన గ్రంథంలో 800-900 సంవత్సరాల తర్వాత ఎలా వచ్చింది? నీ సంఘంలోనికి యెజెబెలు అనే స్త్రీని రానిచ్చుచున్నావు అని ఉందా లేదా? ఆహాబు భార్యని యెజెబెలు కొత్త నిబంధన గ్రంథంలో తుయతర సంఘంలోకి ఎలా వచ్చింది? అసలు ఎవరు యెజెబెలు? ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయం అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను యెజెబెలు ఏ ప్రాంతానికి చెందింది, ఆ ప్రాంతం ఎలాంటిది, యెజెబెలు వాళ్ళ నాన్న ఎలాంటి వాడు, యెజెబెలు ఎలాంటిది, ఎలా ఆరాధన చేసేది, ఈ 4 విషయాలు ధ్యానం చేయబోతున్నాం. చరిత్ర గ్రంథాల్లో ఎన్నో విషయాలు క్రోడీకరించి యెజెబెలును చేసుకోవడం ఎందుకు అంత పాపంగా దేవుడు ఎంచాడో అన్న విషయాన్ని మీ కళ్ళ ఎదుట పెడుతున్నా. మీకు అర్థం కదా? అయితే ఆ విషయాలు అర్థమవుతే యెజెబెలు ఎందుకు అలా పోల్చాడో మీకు అర్థమవుతుంది కదా? ఒకవేళ మనలో అలాంటి లక్షణాలు ఉంటే ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యెజెబెలు ఏ ప్రాంతం చెందింది, వాళ్ళ నాన్న ఎవరు, ఏ ప్రాంతం చెందింది, ఎలా పెరిగింది, ఏం చేసేది చూద్దాం. మొదటి రాజుల గ్రంథం అదే 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని తర్వాత అతడంటే ఎవరిడా? ఆహాబు సీదోనీయులకు రాజైన, ఎవరికంట? సీదోనీయులకు రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని. సీదోనీయుల రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యెజెబెలు. ఎన్ని పేర్లు? 3 పేర్లు. ఒకటి సీదోనీయుల రాజు, ఆయన ఎవరు? యద్బాయేలు కూతురు ఎవరు? యెజెబెలు. అర్థమవుతుందా? ఒక ప్రాంతం, 2 వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. అర్థమవుతుందా? సీదోనీయుల ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు యద్బాయేలు, ఆ యద్బాయేలు కూతురు యెజెబెలు. ఏంటి సీదోనీయుల ప్రాంతం? ఏముంది ఆ సీదోనీయుల ప్రాంతం? ఒక్కసారి చూపిస్తాను. ఈ కింద చూసారా, ఇది యూదా రాజ్యం. ఓకే, కనిపిస్తుంది కదా చూడా, ఇది ఇజ్రాయెల్ రాజ్యం. ఓకే, అమ్మోను, మోయాబు, ఎదోము గుర్తుందా? ఈ సీదోను అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ. ఇది ఎందుకు చూపిస్తున్నావు అంటే అర్థం చెప్తా. రైట్, సీదోను కింద తైరా. గుర్తుందా మీకు? తూరు సీదోను అనే ప్రాంతం నుంచి హీరాము అనే రాజు ఉంటాడు. గుర్తుందా? గుర్తులేదా? కొంతమంది బైబిల్ చదివిన వాళ్ళకైతే గుర్తుంటుంది. మనం దావీదు సొలొమోను గురించి ధ్యానం చేసేటప్పుడు, సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు మందిరానికి కావాల్సినటువంటి ఆ ముద్దులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవన్నీ ఈ ప్రాంతం నుంచి వచ్చేవి. ఏ ప్రాంతము? ఈ తీరు సీదోను నుంచే వచ్చేవి. ఎందుకంటే ఈ ప్రాంతం అంత ఫేమస్. మీకు అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతము చేపలు పట్టడానికి, సరుకు రవాణా చేయడానికి ఎక్కువ ఫేమస్ అనమాట. ఈ ప్రాంతం ఇదంతా సముద్రం, మధ్యధరా సముద్రం. ఇక్కడ ఉంటుంది సీదోను, తైరా. కనిపిస్తుంది ఇక్కడ? కనిపిస్తుందా? రైట్. సో ఇక్కడ ఇప్పుడు చాలా జాగ్రత్తండి, ఇది ఇజ్రాయెల్ రాజ్యం. దీని పక్కనే ఉంటుంది ఏది? సీదోను. ఇప్పుడు ఆహాబ్ అనే రాజు ఏం చేశాడంటే ఈ పక్కనున్న రాజ్యంతో మంచి సంబంధాలు ఏర్పడాలి, పక్క రాజ్య పొరుగు రాజ్యాలతో శాంతి ఒప్పందాల కోసం ఈ పక్క రాజ్యంలో ఉన్నటువంటి సీదోనీయుల రాజ్యంలో ఉన్నటువంటి యద్బాయేలు కుమార్తెను ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆహాబు ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడి మీద యద్బాయేలు అనే వ్యక్తి యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళడు. ఇప్పుడు ఆహాబ్ అనే వ్యక్తి సీదోను మీదకి యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు? మామ కదా, కూతురినిచ్చాడు కదా. ఇప్పుడు ఏమన్నా కావాలంటే అత్తగారింటికి వెళ్ళినట్టు వెళ్తాడు. ఎవరు? ఆహాబు. అంతేనా కదా? రైట్, మంచిది. చరిత్ర గ్రంథాలు ఎలా చెప్తాయంటే ఇక్కడ ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ జరిగేది, ఎందుకంటే సముద్రపు ఒడ్డున కాబట్టి. మీకు గుర్తుందో లేదో, సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఇక్కడ ఉంది యూదా రాజ్యం, ఇది యూదా రాజ్యం కదా. ఇక్కడ సీదోను ఉండేది, అప్పుడు తూరు హీరాము ఉండేవాడు. ఇప్పుడు ఊహించండి ఒకసారి, మొక్కలు వస్తువులు ఏమన్నా నడుచుకుంటూ మోసుకుంటూ పోవాలి. ఇలా అప్పట్లో బండ్లు లేవు, కార్లు విమానాలు ఏం లేవు. ఉంటే గుర్రాల బండి, రథాలు కానీ ఉండేవి. అవునా కదా? అదే పడవ ఉందనుకో, పడవ చెట్లు కావచ్చు, గాలివాటానికి ఇక్కడి నుంచి ఈజీగా తీసుకురావచ్చు. ఏంటిది? సరుకులు. మీకు అర్థమవుతుందా? అలాగా ఈ ప్రాంతం అనేది చాలా ఫేమస్. దేనికి? సరుకులు తీసుకెళ్ళడానికి, సరుకులు తీసుకురావడానికి చాలా ఫేమస్. ఇంకోసం తెలుసా, కొంతమంది చరిత్రకారులు, హోమర్ అన్నటువంటి ఒక వ్యక్తి, ఒక చరిత్రకారుడు, ఈ వ్యక్తి తన పుస్తకాల్లో ఈ సీదోను అనే పట్టణాన్ని గురించి రాస్తాడు. ఈ సీదోను అనే పట్టణంలో గ్లాసులు తయారు చేసేవాళ్ళు అప్పట్లోనే. ఆ గ్లాసులు ఇంచుమించు 3000 సంవత్సరాల కిందటే, ఇంచుమించు 3000 చిల్లర పైగా ఈ సీదోను ప్రాంతంలో ఉన్న ప్రజలు తయారు చేసేవాళ్ళు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, వెస్ట్ కల్చర్లో అంటే ఆల్ఫాబెట్లు వీళ్ళ నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇవాళ ఆల్ఫాబెట్లు.
అదొందా, అది అంత గొప్ప విలువైన పట్టణం. ఏది? సీదోన్. అంత వ్యాపారం, అంత వృత్తి ఉన్నప్పుడు వదులుకుంటారు ఎవరన్నా సంబంధాలు? వదులుకోరు. సో బంధాల కోసం, బాంధవ్యాల కోసం, ప్రేమ కోసం, అనురాగుల కోసం, ఆస్తి కోసం ఆహాబు అనే వ్యక్తి యెజ్బయేలుతో ఏం పెట్టుకున్నాడు? వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అయితే బైబిల్లో సీదోను అనే పట్టణాన్ని గురించి ప్రవక్తలు కొంతమంది ప్రవచించారు. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. మరియు ఆయన, ఎవరాయన? దేవాతి దేవుడు. మరియు ఆయన, సీదోను కన్యక, చెరపబడిన దానా, నీకు ఇక్కడ సంతోషం ఉండదు, నీవు లేచి కిత్యమును దాటిపోము, అక్కడైనా నీకు నెమ్మది కలుగదు. నీకు అర్థం అయిపోయింది. అంటే సీదోను అనే పట్టణం ఏదో చేసింది. సీదోను అనే పట్టణం ఏందో ఉంది అందులో. సీదోనీయుల రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబేలు. అంటే మీకు ఏమర్థం అవ్వాలంటే సీదోను అనే పట్టణానికి ఏదో శాపం ఉంది. ఎందుకుంది? అసలు ఏంటి ఆ శాపం? నేను అది చూపించడానికి ఇంత దూరం వచ్చా. యెహెజ్కేలు, ఏవేలు ప్రవక్తలు కూడా ప్రవచిస్తాడు. ఈ సీదోను అనే పట్టణం అనుకుందాం, లోతు మంచోడా చెడ్డోడా? ఆ కుటుంబాన్ని, బంధువులందరినీ వదిలిపెట్టి లోతు వచ్చాడు అబ్రహాంతో పాటు. అంత త్యాగం చేసి వచ్చాడంటే ఎంతో కొంత సమర్పణ కలిగి మంచోడు కదా, మంచోడు. కానీ అటువంటి వ్యక్తి సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండడం బట్టి తన కూతుర్లు తనతోనే పాపం చేస్తారు. ఆ పాపవిష్టమైనటువంటి ఆలోచనలు ఎలా వచ్చాయి లోతు కూతుర్లకు? సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండబట్టి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చెడగొట్టే ప్రాంతాలు మనం ఉన్నామనుకో, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. మనసులు కానీ మనస్తత్వాలు కానీ మారిపోతాం. కరెక్ట్ కదా? అలాగే సీదోను అనే ప్రాంతం అంత అసహ్యమైన, హేయమైంది. ఎందుకు ఏమైంది? కాబట్టే యెషయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఏవేలు ప్రవక్త ప్రవచించారు, సీదోను పట్టణమా మీరు నాశనమైపోతారు అని. అర్థమవుతుందా? నేను ఇంకా యెహెజ్కేలు, ఏవేలు గురించి చెప్పట్లా, టైం అయిపోతుందని. సో ఈ ఒక్కొచ్చని చూపించా, సీదోను పట్టణం ఎలాంటిది అని. అర్థమైందా? ఇప్పుడు యెజ్బయేలుకు వద్దాం. సో సీదోనీయులను పరిపాలిస్తున్న యెజ్బయేలు కూతురు యెజబేలు. సో సీదోనీయుల పట్టణం ఎలాంటిదో కాస్తో కూస్తో మీకు అర్థమైంది. ఆ సీదోని పరిపాలిస్తున్న రాజు ఎవరంట? యెజ్బయేలు. ఎవరు యెజ్బయేలు? కొన్ని చరిత్ర గ్రంథాల్లో, బైబిల్లో ఈ ఒక చోట రాయబడింది. కొన్ని చరిత్ర గ్రంథాల్లో జోసఫస్ అనే ఒక రోమన్ చరిత్రకారుడు ఈ యెజ్బయేలు గురించి ఒక సంఘటన రాశాడు. ఈ యెజ్బయేలు అనే రాజు ఇంచుమించు 66 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 66లో 32 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ యెజ్బయేలు అనే ఆయన రాజు కాకముందు బయలు విగ్రహాలకు పూజలు చేసేవాడు. బయలు దేవతకు యాజకుడు ఈ యెజ్బయేలు తన సహోదరుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. రాజ్యం కోసం తన సహోదరుని చంపి రాజు అవుతాడు. ఎవరు? యెజ్బయేలు. ఇది బైబిల్లో లేదు, కొన్ని చరిత్ర గ్రంథాల్లో ఉన్న విషయం. సో ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఎవరు? యెజ్బయేలు. ఆ మహానుభావుని కడుపును పుట్టిందే యెజబేలు. ఇప్పుడు మీకు కాస్తో కూస్తో బుర్రకెక్కిండాలా? ఏమి కిందాలా? ఇంత శపితమైన, ఇంత క్రూరత్వం కలిగి కుటుంబంలో పుట్టిందంటే ఈ మహాతల్లి ఎట్టుంటుందో మీకు కాస్తో కూస్తో ఎక్కిండాలి. ఇప్పుడు యెజ్బయేలు ఎవరో చెప్పా, సీదోనీల ప్రాంతం ఏదో చెప్పా. ఈ యెజబేలు అప్పట్లో మొదటి కుమార్తెను ఆషేరా దేవతకు యాజకుడిగా అర్పిస్తాడనమాట. అంటే అర్థం ఏంటంటే, ఆషేరా దేవత, బయలు దేవత అంటే ఏంటో ఇప్పుడు చెప్తా అది కూడా. సో ఆ దేవతకు ఈ మొదట పుట్టినటువంటి కుమార్తెని కావచ్చు, కుమారుని కావచ్చు, యాజకునిగా, సేవకునిగా సమర్పిస్తాడు. మీకు గుర్తుందా? నిర్గమాకాండంలో మొదటి సంతానం నాదే అని దేవుడైన యెహోవా చెప్తాడు. గుర్తుందా? అలాగే అన్యజనులు పరిపాలిస్తున్నటువంటి, అన్యజనులు ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాల్లో వాళ్ళకు కూడా ఆషేరాకు, బయలుకు మొదటి సంతానాన్ని యాజకుడిగా అర్పించేవాళ్ళు. అంటే సేవ చేయడానికి ఇట్లా ఇచ్చేవాళ్ళు. అంత మాత్రం కాదు, బలులు కూడా ఇచ్చేవాళ్ళు. పిల్లలు ఉంటారు కదా, బలులు కూడా ఇచ్చేవాళ్ళు. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్త. ఇటువంటి వాతావరణంలో పుట్టిన పెరిగినటువంటి స్త్రీ ఎవరు? యెజబేలు. ఇశ్రాయేలు యూదా రాజ్యం ఎలాంటిదంటే, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వాడిది ఆశింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధుని అలాంటి దేవాతి దేవుని బిడ్డలు వాళ్ళతో సాంగత్యం చేశారు. ఇంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ బయలు ఎలా ఉండేవాళ్ళు అనేది చూపిస్తుంది చూడండి. ఈ బయలుకు కొన్ని పేర్లు ఉన్నాయి. బయలు దేవత అని, ఆ తర్వాత యెజ్బయేలు అని, బయల్జుబూల్ అని. గుర్తుందా? బయల్జుబూలు ఎప్పుడన్నా విన్నారే పదం? ఎక్కడన్నారు? ఇతడు బయల్జుబూలు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తుని అంటాడు. యేసుక్రీస్తు దయ్యాలు వదిలగొడుతున్నాడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే పరిసయ్యులు, శాస్త్రులు వస్తే ఇతడు బయలు దేవత వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని అంటారు. ఎవరిని? యేసుక్రీస్తుడు. అప్పుడు బయల్జుబూలు వలన నువ్వు దయ్యాలు వెళ్ళగొడుతున్నావు అని అంటారు. ఈ బయల్జుబూలు, యెజబేలు ఏముంది మధ్య లాస్ట్లో? బయలు పదం వస్తుందా లేదా? రైమింగ్ వస్తుందా లేదా? గుర్తుపెట్టుకోండి. సో అట్లా యెజ్బయేలు అనే రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ దేవతకు ఉన్నటువంటి ఇదేంటంటే ఉరుముల దేవుడు. ఏ దేవుడు? ఉరుముల దేవుడు, వానదేవుడు, భూమిలో నుంచి పంట పుట్టించే దేవుడు అనే పేర్లు ఉన్నాయి అనుకో.
సో అట్లా ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం ఈయన ఉరుము దేవుడు అనమాట, వానదేవుడు అనమాట. ఏ దేవుడు? వానదేవుడు. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడు? వానదేవుడు. అందుకని కరువు వస్తుంది. సో అందుకని చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినాలి. సో ఈయన వానదేవుడు, మెరుపుల దేవుడు. సీదోనీయుల రాజైన యద్బాయేలు కూతురైనటువంటి యెజబెలు. ఆ యెజబెలును పెళ్లి చేసుకున్నాడు ఎవరు? అహాబు పెళ్లి చేసుకుంటే ఈ వస్తూ యెజబెలు ఏం చేసిందంటే బయలును ఆషేరాను తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొదటి రాజుల గ్రంథం 31. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపముల క్రియలు అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయుల రాజు అయిన యద్బాయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. 32. సోమ్రేనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు, ఎక్కడ కట్టించాడు? సోమ్రేనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు, దేనికి? మళ్ళీ చెప్తున్నాను, పేర్లు గుర్తుపెట్టుకోండి. బయలునకు ఒక బలిపీఠము కట్టించాడు. 33. మరియు అహాబు దేవతా స్తంభము ఒకటి నిలిపెను. ఈ ప్రకారం అహాబు దేవతా స్తంభం అంటే స్తంభాలు తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? దేవతా స్తంభం అంటే ఇది. ధ్వజ స్తంభాలు తెలుసా మీకు? ఇది బాధ. గుళ్ళకు ముందర ఉంటుంది, నిలువుగా నిలబెడతారు. ఆయా దేశాలు ఆయా ప్రాంతాల వాళ్ళు కూడా నిలబెడతారు. క్రైస్తవులు కూడా కొంతమంది మహానుభావులు నిలబెడతారు అనుకోండి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా ధ్వజస్తంభాన్ని ఇలా బయలు దేవతను అహాబు అనే రాజు తన సోమ్రేనులో నిలబెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళని ఎలా ఆరాధించేవాళ్ళు? ఇంతకు అలాంటి ధ్వజస్తంభాలు మనం పెట్టచ్చా? వాక్యానుసారమైన ద్వితీయోపదేశకాండం చూడండి. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. కేరళ కానీ తమిళనాడు కానీ, మీరు ఎవరైనా వెళ్ళారు ఎప్పుడన్నా? కేరళ కానీ తమిళనాడు కానీ వెళ్తే కనుక కేరళలో కనిపిస్తాయి. నేను కేరళలో చదువుకున్న రోజుల్లో చూశాను. చూడండి, కావాలంటే అలా పెట్టచ్చా పెట్టకూడదు, కొంతమంది పెడుతూ ఉంటారు. చూడండి ఎక్కడుంటుందంటే ద్వితీయోపదేశకాండం 16:21. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున, కనిపిస్తుందా? నువ్వు కట్టు బలిపీఠమున సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభములను ఏముందాడా ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమైననో ఏం పెట్టకూడదు, నిలవబెట్టకూడదు. మరి అహాబ్ ఏం చేశాడంట? దేవతా స్తంభమును నిలబెట్టను. ఉందా లేదా? ఉందా? నిలబెట్టడా? ఇప్పుడు చాలా చేద్దండి. ఎలా ఆరాధన చేస్తారు? అది అసలైన విషయం. ఎలా పూజ చేస్తారు? ఇప్పుడు బౌద్ధ మతానికి వెళ్ళారనుకో, మసీదుకి వెళ్ళారనుకో, గుడికి వెళ్ళారనుకో, చర్చికి వెళ్ళారనుకో, వాళ్ళు చేసే పూజ ప్రార్థన విధానాలు మారతాయా మారవా? మారతాయి. అందరూ ఒకేలా చేయరు, అవునా కదా? అలాగే ఆ కాలంలో బయలుకు పూజ చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు? ఇతర పూజలు చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు? మీకు అర్థమవుతుందా? అది ఎలా చేసేవాళ్ళో కొన్ని నిమిషాలు చెప్తాను. అప్పుడు యెజబెలు యొక్క మనస్తత్వం ఏంటో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బయలు పెట్టిందంటే యెజబెలు తీసుకొని వచ్చింది. బయలు దేవతను, దేవతా స్తంభాన్ని సీదోనీయుల ప్రాంతం నుంచి తీసుకొని వచ్చింది. ఎవరు? యెజబెలు తీసుకొని వచ్చి తన భర్త అయినటువంటి అహాబు ఇంట్లో లేదా ఆ రాజ్యంలో నిలబెట్టింది. బయలుపీఠం కట్టింది. అంత మాత్రం కాకుండా అలా పెట్టినప్పుడు ఊరికే పెడితే సరిపోదు కదా, ఇంకేం చేయాలి? పూజ చేయాలి కదా. గుడి కట్టుకున్నాం, మందిరం కట్టుకున్నాం, ఊరికి మందిరం కట్టి సరిపోతా? పూజలు పురస్కారాలు చేయాలి కదా. ఎలా చేసేవాళ్ళు అనే విషయం. ఎలా చేసేవాళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి, బయలునకు పూజ చేసేవాళ్ళు భయంకరంగా చంటి బిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఎవరిని? చంటి బిడ్డలు మొదటి సంతాన్ని బలిచ్చేవారు. అంత మాత్రమే కాకుండా పిల్లలు ఎవరైనా లేకపోతే, పిల్లలు పుట్టకపోతే కనుక బయలు దేవత దగ్గరికి వెళ్ళి బలులు ఇచ్చి వ్యభిచారం చేయాలి. నీకేమైనా అర్థం కాదు? ఏం చేయాలి? వ్యభిచారం. అక్కడ ఆల్రెడీ కొంతమంది పురుషులు ఉంటారు. ఎక్కడ? దేవత దగ్గర పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఆ దేవత దగ్గర పూజ చేసే వాళ్ళతో వ్యభిచారం చేయాలి. బైబిల్ చూపిస్తా, చూడండి ఏముందో చూడండి. ఇప్పుడు బైబిల్ చూద్దాం నిజంగా ఎలా చేస్తారు పూజ చూపిస్తుంది. చూడండి, సంఖ్యాకాండం 25:1. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా, ఎక్కడ? షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు, ఏ స్త్రీలు? ఆ బయలు దేవత దగ్గర స్త్రీలు కదా స్త్రీలు. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా, దేని పిలిచారంట? తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారు దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ఫేరుతో కలుసుకొని నందున వారందరూ యెహోవాకు కోపము రగులుకొనెను. ఫస్ట్ స్త్రీలు ఎందుకు పిలిచారు? మా దేవత దగ్గర బలులు ఇస్తామండి, వచ్చి కాస్త భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు. వీరు వెళ్ళిన తర్వాత ఆడ బలులు మాత్రమే ఉండవు. మీకు అర్థం చెప్పేది? బలులు మాత్రమే ఉండవు. ఏముంటాయి? స్త్రీలు పురుషులు నగ్నంగా వ్యభిచారం చేస్తుంటారు. ఇప్పుడు కళ్ళతో ఇశ్రాయేల్ ప్రజలు నగ్నంగా చూస్తున్నారు అనుకో, ఏమనిపిస్తుంది?
వీడు డ్రమ్ములు కొడతానండి, పెళ్ళికి వెళ్తాం అప్పుడప్పుడు, అది కొడతా అంటారు డ్రమ్ములు, 2 కొట్టు 3 కొట్టు 5 కొట్టు అని కొడతా అంటాడు. వాడు మధ్యలో తాగినోడు ఎగురుతూ ఉంటాడు. మనం పక్కన నిలవడం చూస్తూ ఉంటాం అని. కానీ మనకు తెలియకోకుండా మన కింద కాలు ఏమవుతుంటాయి, ఊగుతూ ఉంటాయి. అవునా? ఊహించుకోండి, ఇప్పుడు మన కళ్ళ ఎదుట వ్యభిచారం భయంకరంగా నగ్నంతో కూడిన అసహ్యమైన కార్యాలు జరుగుతుంటే మన శరీరంలో కోరికలు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏం లేదన్నా, కళ్ళు మూసుకొని దేవా స్తోత్రం 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 అంటారా? ఎలా ఉంటాయి? ఆ 10 మంది చూశారు, ఇంకా 10 మందిలో కొంతమంది అయినా పాల్గొంటారా? నేను చెప్పట్లా, బైబిల్ చెప్పింది ఏముంది తెలుసా? ఆ కళ్ళతో వాళ్ళు ఏదైతే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి చూశారో వ్యభిచారం చేస్తానే యెహోవాకు కోపము రగులుకొని, అంటే మండిపోయింది కోపం. ఎంత కోపం, ఎంత నీచమైన కాదు చేశారా? చూపిస్తా చూడండి. ఇంకా కొన్ని వచ్చిన న్యాయాధిపతుల గ్రంథంలో కూడా, న్యాయాధిపతులు పరిపాలిస్తున్న టైంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 8 వర్స్ 34, 33 వచనం చూద్దాం. 33, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుల చుట్టూ నుండి తమ శత్రువు చేతులలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోనక, 34, మరలా బయలును అనుసరించి, దేన్ని అనుసరించి? బయలును అనుసరించి వ్యభిచారులై బయల్బేరేతును తమకు దేవతగా చేసుకొనిరి. ఏం చేసుకున్నారంట? వ్యభిచారులై బయలు అన్నటువంటి దేవతను చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ పాపం విచ్చలవిడి దొరుకుతుంది. ఇప్పుడు పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి నచ్చదు. సర్వసాధారణంగా మనుషుల మెంటాలిటీ ఏంటంటే, ఏ దేవుడైతే దీవిస్తాడో, ఏ దేవుడైతే ఆశీర్వదిస్తాడో, ఏ దేవుడైతే ఇష్టం వచ్చినట్టు బతుకు అని అంటారో వాళ్ళ ఇష్టం. అప్పుడప్పుడు మా ఇంట్లో మా తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళే, ఎవరని చెప్పను, మా నాన్న, నేను కానీ మా నాన్న కానీ ఎప్పుడన్నా రిస్ట్రిక్షన్ పెట్టారనుకో, రే వెళ్ళాకో, అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, తినొద్దు, చెయ్యొద్దు అన్నామనుకో, నీకేం తెలుసు బయట ఎంతమంది తిరుగుతున్నారో తెలుసా, ఎలా తిరుగుతున్నారో తెలుసా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా, మండుతోడికి. అదే 100 రూపాయలు 1000 రూపాయలు కట్ట చేతిలో పెట్టి చీ రాపోనాయనా, తాగి రాపోనాయనా అంటే మా నాన్న బంగారం, మా నాన్నమ్మ అంటారంటరా. తల్లిలు వీక్ కాబట్టి పాపం తల్లుల దగ్గరికి వెళ్ళి బుధాలు గోకుతారు, అమ్మా డబ్బులే. తండ్రి దగ్గరికి వెళ్ళిన ఒక గోకలేం, తండ్రి కొంచెం కఠినంగా ఉంటాడు, రూల్స్ పెడతాడు. అమ్మ అనుకో ఏదో 4 బిస్కెట్లు వచ్చేసి చేస్తాడు. అర్థం కాలేదా? అర్థవుతుందా? కానీ దేవాది దేవుడు రిస్ట్రిక్షన్ పెడతాడు, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, నా కొరకు బతకండి. అలాంటి నచ్చవు మనుషులకు. ఈ కాలంలో కూడా సేవకులు ఎవరైతే కఠినంగా ఉన్నదన్నట్టు వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళ వాక్యాలు పెట్టుకోరు. ఏంటిది? స్టేటస్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏవి పెట్టుకో, ఏమని పెడతారంటే దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు నీచమైన కార్యమైనా చెయ్యి, దేవుడు నిన్ను అట్టా లేవనెత్తుతాడు. ఎట్లా లేవనెత్తాడు? నాకు తెలిసిన ఒక స్త్రీ పరాయి స్త్రీ యొక్క భర్తను పిలిచికెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత ఈ భార్య బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఊరుకుంటారా? ఓ రూపాయినైనా పోయి రాపో, ఏమైనా డబ్బులు ఖర్చులకి ఇమ్మంటావా అంటారా? నన్ను వదిలిపెట్టి పోతావా అని వీళ్ళ బంధువులు తోడబుట్టాలని పిలుచుకొని పోయి అక్కడ ఎక్కడైతే వీళ్ళు కాపురం పెట్టారో అక్కడికి వెళ్ళి గొల్ల దన్నారు. ఇంక అంటారు కదా, ఏమంటారు? మహాతల్లి, ఏ తల్లి కన్న బిడ్డో అంటారా మనం ఆ స్త్రీని? ఎవరు కన్నారు అంటారా? సో మొత్తం అయిన తర్వాత వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత సేవకుల దగ్గరకు వచ్చి ఎన్ని అవమానాలు తెలుసా, ఎన్ని నిందలు తెలుసా? ఎవరికి? ఆ స్త్రీ అంట పరాయి పురుషుని పిలుచుకోమని నాకు అవమానాలు అంట. దీని అవమానం అంటారా? నీకేమైనా అర్థమవుతుంది చెప్పేది? దీన్ని అవమానం అంటారా? చేసిన తప్పుని బట్టి వాళ్ళు వచ్చి తన్నారు. నువ్వు పరాయి పురుషుడు పరాయి స్త్రీ యొక్క భర్తను పిలిచుకెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? దాన్ని ఏమంటారు? తప్పు అంటారు. చేసిన తప్పుని బట్టి వచ్చిన శిక్ష అంటారు. అయ్యా శిక్ష గుండా వెళ్తున్నాను, నన్ను క్షమించు. అప్పుడు అలాంటి స్టేటస్ పెడితే ఓకే, క్షమించయ్యా, పాపినయ్యా, నీచున్నయ్యా, క్షమించాయంటే ఓకే. అట్ట ఉండదు. నీచమైన కార్యాలు చేసి కన్నీటి గుండా వెళ్తున్నాను. కన్నీరే ఎందుకు? కన్నీరు పరాయుడు పురుషుని ఎత్తుకోకపోతే కన్నీరు కాక ఏమవుతుంది? వాళ్ళు తనరా మరి దీన్ని ఏమంటారు? ఇశ్రాయేలు ప్రజలట అట వెళ్తే ఇడికి వచ్చేట దేవుని దగ్గర ముక్తారంట. ఇది కూడా ఉంది ఏషియా గ్రంథంలో, ఏజ్కేల్ గ్రంథంలో ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలనా అయ్యా, విత్తపడిన మాటలు మాలో నిరంతరంగా ఫలింపచేయము. యెజబెలు ఎలా పెరిగింది, ఏ ప్రాంతానికి చెందింది, ఆ ప్రాంతం నుంచి అందం కొరకు, ఐశ్వర్యం కొరకు, రాజ్యం బాగుండాలి లేదా శాంతి సమరస్యాల కొరకు ఆహాబు అనే రాజు యెజబెలు చేసుకున్నాడు. ఆ యెజబెలు 10 గోత్రాలను నాశనం చేసింది. భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన వ్యభిచారమయ్యా. ఈరోజు కూడా నాయన మా సెల్ ఫోన్లో చూస్తున్నటువంటి ఫోన్లలో, సోషల్ మీడియాలో, మా చుట్టూ ఇరుగు పొరుగు వారిలో చూసే సినిమాల్లో నాయన ఎక్కడ చూసినా అపవిత్రమైతే వాటిని మా కళ్ళతో చూసి వాటిని అమ్మేసుకున్న వాళ్ళం ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నీ బిడ్డలు విడిపించయ్యా. ఏ స్త్రీకైనా, ఏ పురుషుడికైనా, ఏ యవనస్తుడైనా, ఏ యవనస్తురాలైనా, ఏ వస్తువుకైనా బానిసై అమ్మేసుకున్నారేమో క్షమించయ్యా, విడిపించు నాయన. ఆహాబు లాంటి దుష్టుడు యెజబెలు ప్రేరేపణ అమ్మేసుకున్నవాడు ఒక్కడు లేడనుంది.
ఒకవేళ నేను అలాగ అమ్మేసుకున్నానేమో, అంత నీచంగా బతుకుతున్నానేమో అని పరీక్షించుకొని సరి చేసుకునే కృపని అయ్యా. ఇతబడిన మాటలు మా నూరంతలుగా ఫలించి యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.